బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో చలి పులి చంపేస్తోంది. వారం రోజుల నుంచి సాధారణం కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు గజగజ వణికిపోతున్నారు. పొగమంచు ప్రభావం రోజు రోజుకు ఎక్కువ అవుతోస్తోంది. అయితే ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. ఇటు అల్లూరి జిల్లా అరకులోయ సింగిల్ డిజిట్ కి టెంపరేచర్స్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా వస్తోంది. ఇటు వారం రోజుల నుండి తెలంగాణలో సాధారణం కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రజెంట్ హైదరాబాద్ లో చలి తీవ్రత ఎలా ఉంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, గత కొన్ని రోజులుగా ఉన్నట్టుండి చలి తీవ్రత అమాంతం పెరిగిపోయింది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి పంజా విసురుతోంది. ఉదయం సమయంలో తీవ్రమైన పొగమంచు కమ్ముకొని వాహన రాకపోకలు సాగించాలంటేనే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాత్రి సమయంలో కూడా మనకు విపరీతమైనటువంటి చలి, అదేవిధంగా చలి గాలులు కూడా వీస్తున్నాయి. దీని ద్వారా ప్రజలు బయటికి రావాలంటేనే వణికిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాము, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కూడా ఉదయం వేళలో మనకు 8 అవుతున్నప్పటికీ కూడా చలిగాలుల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. ఇక బయటకు వస్తున్నటువంటి సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొనే వస్తున్నారు. ముఖ్యంగా హుడీలు, స్వెటర్లు లాంటివి ధరించడము, మఫ్లర్లు, మాస్కులు లాంటివి పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత తక్కువగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవైతే నమోదయ్యాయి. నిన్న మనం చూసుకుంటే 5.5 డిగ్రీలుగా కూడా అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి. ఇక జిల్లాలలోని గ్రామాలలో మనం చూస్తే సింగిల్ డిజిట్ కే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనము వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేసినటువంటి నిన్న సాయంకాలం 6 గంటలకు రిలీజ్ చేసినటువంటి డిగ్రీలు కనుక మనం ఒకసారి మినిమం టెంపరేచర్ డిగ్రీలు కనుక మనం ఒకసారి గమనిస్తే ఆదిలాబాద్ జిల్లాలో మనకు 6.2 డిగ్రీలుగా మినిమం టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఇక ఆ తర్వాత మనకు అతి తక్కువగా మనకు చూసుకున్నట్లయితే కూడా ఇటు మెదక్లో 10.8 డిగ్రీలుగా ఉన్నాయి. ఇవి నిన్న సాయంకాలం మనం చూసుకుంటే అత్యంత తక్కువగా నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇక నిన్న సాయంకాలం సమయంలో ఒకసారి మనం పరిశీలిస్తే గనక రాష్ట్రంలోని అతి తక్కువగా మనకు బేల గ్రామంలో 6.6 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దీంతో పాటుగా భీంపూర్ మండలం ఆరేర్లలో 6.9 డిగ్రీలుగా, పిప్పల్దరిలో 7.1 డిగ్రీలుగా, ఇలా మనకి చూసుకుంటే జిల్లాలలోని గ్రామాలలో ఏదైతే మనకు ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా మనకు ఎక్కడైతే చెట్లు అధికంగా అటవీ ప్రాంతం ఉంటుందో ఆయా ప్రాంతాలలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అతి తక్కువగా కూడా నమోదవుతున్నాయి. ఇక దీంతో పాటుగా ఇటు మనకు ఆదిలాబాద్ అర్బన్లో 8.1 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అంటే మనం నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా నిన్న సాయంకాలం వరకు దాదాపు 6.6 డిగ్రీల వరకు ఉండగా మొత్తం రాత్రి అంతా కూడా మనం గమనిస్తే జిల్లా వ్యాప్తంగా కూడా మనకు 8.1 డిగ్రీలుగా కూడా మనకు ఉన్నాయి. ఇక దీంతో పాటుగా కామారెడ్డి జిల్లా జుక్కల్లో 9.4 డిగ్రీలుగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు, సంగారెడ్డి న్యాల్కల్లో 9.8 డిగ్రీలుగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకుంటే హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో మనకు 14 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఓవరాల్ గా మనం చూసుకుంటే దాదాపు 17 డిగ్రీల వరకు కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవైతే ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాలలో బయటికి రావాలంటేనే జనం వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పాటుగా మనకు చలికాలంలో ఎక్కువగా సైనస్ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఆ వ్యాధి అంటే ఆ లక్షణాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక సీజనల్ ఫ్లూగా మనకు వచ్చేటువంటి జలుబు, దగ్గు, అదేవిధంగా జ్వరంతో అనేక మంది ఇటీవలి కాలంలో హాస్పిటల్లో బాట పడుతున్నారు. దీంతో మనకు డైలీ ఓపీ అనేది కూడా ఈ 4 రోజుల నుంచి క్రమంగా పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సీజనల్ వ్యాధులు ఏవైతే మనకు 4 రోజుల కంటే ఎక్కువగా కూడా లక్షణాలు ఉంటే తక్షణమే డాక్టర్ని సంప్రదించాలనేది కూడా వైద్యులు చెప్తున్నటువంటి మాట. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని
రోజులుగా మనకు చలి పంజా విసురుతోంది అని చెప్పుకోవచ్చు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతుండటంతో కూడా జనం ఈ చలి తీవ్రతకి అల్లాడిపోతున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ అంజుమా. అయితే ప్రెసెంట్ ఏపీలో కూడా సిచ్యువేషన్ ఇలానే కనిపిస్తోంది. వైజాగ్లో అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి రాజు చెప్పడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, అసలు అక్కడ టెంపరేచర్స్ ఎక్కడి వరకు పడిపోయాయి, అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఉత్తరాంధ్రకి సంబంధించి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలంతా కూడా దాదాపుగా అటు 10 డిగ్రీల తక్కువ వరకు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అటు చింతపల్లి, లంబసింగి, అరకు ఈ ప్రాంతాలు మొత్తం అంతా కూడా పాడేరు ఇవన్నీ దాదాపుగా 10 నుంచి 8, 9, 10 డిగ్రీలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు రాత్రి 10 గంటలు దాటిన దగ్గర నుంచి ఇంచుమించుగా తెల్లవారి 6 గంటల వరకు మధ్యన ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అయితే 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు అటు జీమాడుగుల్లో నమోదైందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి అనేది. ముఖ్యంగా చూస్తే అటు లంబసింగి, అరకు, పాడేరు, చింతపల్లి, అదేవిధంగా సాలూరు ఈ ప్రాంతాలకు సంబంధించి ఏజెన్సీలో దాదాపుగా ఉష్ణోగ్రతలు రానున్నటువంటి 2-3 రోజులు కూడా అర్ధరాత్రి సమయంలో ఇంచుమించుగా 8 డిగ్రీలు 7 డిగ్రీల వరకు కూడా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఇంచుమించుగా ఈ టైంకి వచ్చేసరికి అది 11-12 డిగ్రీలకు అయితే నమోదవుతుంది. అంటే ఒకసారి సన్ వచ్చినప్పుడు కొంత ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కనుక ఖచ్చితంగా 10 డిగ్రీల లోపలే ఉంటున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. ఇది ఒక్క విశాఖపట్నము అదే ఉత్తరాంధ్రలో కాదు, అటు ముఖ్యంగా చూస్తే అటు అన్నమయ్య జిల్లా, చిత్తూరు, అదేవిధంగా అనంతపూరు, గోదావరి జిల్లాలు, ముఖ్యంగా కోనసీమ ప్రాంతాలకు సంబంధించి సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ముఖ్యంగా చూస్తే అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా వరకు ఈ విపరీతమైనటువంటి చలితో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మొన్న కూడా చూసాం మనం ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిద్రిస్తున్నటువంటి మనమడు నాన్నమ్మ ఇద్దరు కూడా కుంపడి పెట్టుకుని అంటే వేడి కోసం కుంపడి పెట్టుకుని చనిపోయినటువంటి సంఘటనలు చూసాము. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు డౌన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏజెన్సీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా ఖచ్చితంగా వాళ్ళు కుంపట్లు పెట్టుకుని కొంత మంటలు వేసుకుంటూ పడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఉష్ణోగ్రతల స్థాయి రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో పర్యాటకుల తాకిడి మాత్రం ఏజెన్సీ ప్రాంతాలకు చాలా ఎక్కువగా ఉన్నదైతే కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు, పాడేరు, లంబసింగి ఈ ప్రాంతాలకు సంబంధించి పర్యాటకుల వీకెండ్స్ కావడంతో భారీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చలి ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు అయితే వస్తున్నటువంటిది అయితే చూస్తున్నాం. కానీ రానున్నటువంటి 3-4 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. ఇంచుమించుగా 8 డిగ్రీలకు వరకు పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇక్కడ 2-3 డిగ్రీలు అటు లంబసింగిలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ వాతావరణం కూడా ప్రస్తుతం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వాతావరణం ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కొంతవరకు అంటే జలుబుతోనూ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన వాసులు అయితే తీవ్రంగా అటు పాడేరు, అరకు ఏరియా ఆసుపత్రిలో కూడా చాలా మంది కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికీ అధికారులు, వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.